హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ నేను ఒక ఎగ్జిబిషన్ సెంటర్కి వచ్చామండి. గుంటూరులో ఉందన్నమాట ఇది రమేష్ హాస్పిటల్ పక్కనే అండి. ఈ మధ్య పెట్టారు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్స్ కింద అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పేసి ఒక పెద్ద హోర్డింగ్ అయితే పెట్టారు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే మనకి స్పైసెస్ ర్యాక్ అయితే ఉందండి. ఏ ప్యాకెట్ అయినా కూడా 20 రూపీస్. యాలకులు, జీడిపప్పు, బాదం, పిస్తా, చెర్రీస్, కొన్ని చాక్లెట్స్, అలాగే చిప్స్ ఇవన్నీ అనమాట. అన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్లో పెట్టారు. పర్లేదండి, ఇవైతే తీసుకోవచ్చు. ఏ ప్యాకెట్ అయినా కూడా 20 రూపీస్ అనమాట. ఇంకా అక్కడ నుంచి దాని ఎదురుగానే 10 రూపీ కౌంటరు. కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. చాలా యూజ్ అవుతాయి అన్నమాట. కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా 10 రూపీస్ కంటే ఈ రోజుల్లో ఏ వస్తువు రాదు. బట్ పర్లేదనిపించింది. అయితే ఇక్కడ హోర్డింగ్ అయితే 10 రూపీస్ అని పెట్టారు, కానీ కిచెన్ ఐటమ్స్ ప్రతిదీ 10 రూపీస్ కాదండి. వీటిలో కొన్ని 70 రూపీస్, 80 రూపీస్, 100, 150 ఇలా కూడా ఉన్నాయి. మీకు నచ్చిన వస్తువునైతే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఏమేమి వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఏంటి అనేది. కొన్ని ఐటమ్స్ అయితే కాస్ట్ పర్లేదు, కానీ కొన్ని మరీ టూ మచ్‌గా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు రోల్ అనమాట. మనకి వంటగదిలో యూజ్ చేసే రోల్ వచ్చేసి ఇక్కడ 250 ఉందండి. ఆన్‌లైన్‌లో అది 150, 170కే వస్తుంది. అలా ఎక్కువగా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని ఐటమ్స్. ఇంక ఈ కిచెన్ ఐటమ్స్ అన్నీ అయిపోయినాక దాని పక్కన మనకి బ్యూటీకి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయండి. లైక్ హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, టిక్స్, ప్లక్కర్స్, నెయిల్ పాలిష్లు, అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే చాలా బెటర్ అనమాట. 10 రూపీస్కే మంచి ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. కీ చైన్స్ మరీ టూ మచ్‌గా ఉన్నాయండి. 300 రూపీస్, 100 రూపీస్ దాకా అట్లా ఉన్నాయి. ఇక్కడ కూడా కౌంటర్స్ ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్‌లో 10 రూపీస్ సెక్షను, 15 రూపీస్, 30 రూపీస్ ఇట్లా 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన ఐటమ్ అయితే తీసుకోవచ్చు. ఇంకా దాని పక్కన వచ్చేసి మనకి ఫ్లవర్ వాజెస్ అనమాట. అన్నీ కూడా మనకి చూడడానికైతే బాగున్నాయి. ఏదైనా బాగుంటే కొందామని అనుకున్నాను, కానీ టూ మచ్ ప్రైజెస్ అండి అసలు. చిన్న ఫ్లవర్ స్టాండ్ కూడా 350, 500 ఇలా చెప్తున్నారు. మరీ విపరీతంగా కాస్ట్ ఉందండి. బార్గెయిన్ చేయొచ్చు అన్నారు, కానీ మనం ఒక పెద్ద ఫ్లవర్ స్టాండ్ తీసుకోవాలంటే 600 దాకా పడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేదు, జస్ట్ చూశాను. ఇంకా తర్వాత అక్కడి నుంచి వెళ్తే మనకి స్టార్టింగ్‌లో చెప్పుల సెక్షన్ అండి. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఏ చెప్పులు పట్టుకున్నా మినిమమ్ 200, 170 అయితే ఉన్నాయన్నమాట. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికీ కూడాను. ఇక్కడ ఇవైతే అన్ని ఫిక్స్డ్ ప్రైస్ అండి. బార్గెయిన్ చేయడానికైతే లేదు. ప్రతిదానికి కూడా బ్యాక్ సైడ్ ప్రైస్ ట్యాగ్ అయితే ఉందన్నమాట. మనం ఇంకా వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేట్ తీసుకోవాలి. జెంట్స్‌కి సంబంధించి షూ సెక్షన్ కూడా ఉంది. బట్ ఇక్కడ బయట మెయిన్ హెడ్డింగ్ 99 రూపీస్ అన్నారు, కానీ కాస్ట్ అయితే ఎక్కువే అనిపించింది. టాప్స్ అయితే పర్లేదండి. 3 టాప్స్ వస్తాయన్నమాట 500కి. అలాగే సెట్స్ అయితే 2 సెట్స్ 700 అన్నారు. ఇంకా జస్ట్ అలా చూసాము. సరదాగా చూసొద్దాము ఒక ఈవినింగ్ అని చెప్పేసి వెళ్ళాం, కానీ కొనాలన్న ఇంటెన్షన్ అయితే లేదండి. జస్ట్ అలా చూసొద్దాము సరదాగా ఒక వీకెండ్ అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా నాకు డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లోనే బెటర్ అనిపించింది. అలాగే ఇంకా బొమ్మలైతే మరీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి. చిన్న బొమ్మ పట్టుకున్నా కూడా 150, 200, 100 ఇట్లా ఉన్నాయన్నమాట. సో చిన్నపిల్లలైతే చూడొచ్చు. ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతోటి సరదాగా అయితే చూసి రావచ్చండి. ఇక్కడ వాచెస్ సెక్షన్ కూడా ఉందన్నమాట. చిన్నపిల్లలకి పెట్టేవి, అలాగే పెద్దవాళ్ళు పెట్టుకునేవి. కాకపోతే ప్రైస్ వచ్చేసి మరీ విపరీతం అండి. బయట షాప్స్‌లో కూడా 30 రూపీస్ ఉన్న వాచ్ వచ్చేసి ఇక్కడ 170, 150 రూపీస్ చెప్పారు. మరీ టూ మచ్‌గా ఉందని చెప్పేసి మేము ఇంకా అయితే కొనలేదు. కాకపోతే ఇక్కడ వ్యాలెట్స్ అవి కొనొచ్చనమాట. అవి పర్లేదనిపించింది. క్లచెస్, వ్యాలెట్స్, చిన్న చిన్న పర్సెస్ ఇవన్నీ కూడా 150 రూపీస్, 120 ఇలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా బార్గెయిన్ చేయడానికైతే లేదండి. ఆ పక్కన మనకి బార్గెయిన్ చేయొచ్చు. అదేంటంటే పిల్లోసు, పిల్లో కవర్సు, సోఫా సెట్స్, దివాన్ సెట్స్ ఇవన్నమాట. వాటి పిల్లోస్, వాటి కవర్సు, బెడ్‌షీట్స్, డోర్ మ్యాట్స్, కర్టన్స్ ఇవన్నీ కూడా మనం బార్గెయిన్ చేయొచ్చు. అవి వచ్చేసి మనకి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగానే ఉందండి సెట్స్ అయితే.
ఆ పక్కన ప్లాస్టిక్ కౌంటర్ అది ఉంది. దాని పక్కన మనకి జెంట్స్ సెక్షన్ అనమాట. అంటే 700కి 3 షర్ట్స్ అలాగే 500కి 1 ప్యాంటు ఈ టైప్‌లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు పర్స్ అన్నీ కూడా మోడల్స్. ఇక్కడ బ్యాంగిల్ సెక్షన్ అయితే చూడొచ్చండి. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా. ఇవి కూడా చిన్న పిల్లలకే మినిమమ్ 120 రూపీస్ చెప్తున్నారు. పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ అయితే 200 దాకా చెప్తున్నారనమాట. అలాగే రోల్డ్ గోల్డ్ సెట్స్ వచ్చేసి 600 నుంచి 800, 850 ఇలా చెప్తున్నారు. అలాగే బ్లౌజెస్‌కి పెట్టుకునే ఈ మధ్య వడ్రానం టైప్‌లో బెల్ట్‌లు అయితే వస్తున్నాయి కదండీ! అవి కూడా మనకి 350 అలా చెప్తున్నారు. మరీ విపరీతంగా టూ మచ్‌గా అనిపించిందండి నాకైతే కాస్ట్‌లు. జస్ట్ ఇందులో ఏదైనా కొనదగ్గ వస్తువు ఏదైనా ఉందంటే మనకి 10 రూపీ బజార్ అది ఉంది గదండీ! మామూలుగా స్టిక్కర్సు, అలాగే హెయిర్ బ్యాండ్స్ అమ్మేవి అలా తీసుకోవచ్చు. లేదంటే కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ కొన్ని తీసుకోవచ్చు. స్పైసెస్ వరకి బెటర్ అనిపించింది. మిగతావన్నీ గూడా మరీ విపరీతంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ విడిచిన బట్టలు వేసుకునే స్టాండు, అలాగే ఆనియన్ స్టాండ్స్, షూ ర్యాక్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇవి గూడా 350, 400, 250 ఇలా ఉన్నాయన్నమాట. బయట ఆన్‌లైన్‌లో ప్రైజెస్‌కి వీటికి టూ మచ్‌గా ఉంది. ఇంకా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడం తెలియని వాళ్ళైతే అరే! పర్లేదు అనుకోని వచ్చి కొంటారు గానీ, నార్మల్‌గా అయితే ఇంకా ఇవి కొనడానికైతే ప్రిఫర్ చేయరండి అని నాకనిపిస్తుందనమాట. అంటే ఇక్కడున్న రేట్లు అవన్నీ గూడా చూస్తే. డీమార్టే బెటర్ అనిపించిందండి ఇక్కడున్న కాస్ట్‌తో కంపేర్ చేస్తే. అంటే ఈ సెక్షన్ అనమాట ఎస్పెషల్లీ. మొత్తం ఒక 10,000 కంటే గూడా ఎక్కువ రకాలే ఉన్నాయండి వెరైటీస్ అన్నీ గూడాను. ఓవరాల్‌గా ఒక 1 అవర్ అయితే మేము టైమ్ స్పెండ్ చేశామండి ఇక్కడ. ఒక 200కైతే షాపింగ్ చేసాం. 200, 250 వరకైతే షాపింగ్ చేసాము. అది కూడా మా ఫ్రెండ్ కొనుక్కుందనమాట కావాల్సిన ఐటెమ్స్. నేను ఇంతకుముందు ఇట్లాంటిది వీడియో ఒకటి చేశానండి. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కొన్నాననమాట. ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అయితే కొనలేదు. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా మీరు చూడొచ్చు. కాకపోతే కొంచెం క్వాలిటీ తక్కువున్నాయండి. ఇక్కడ మేకప్ వేసే బాక్స్ చూడొచ్చనమాట. మన జ్యువెలరీ పెట్టే బాక్సు 250 అన్నారు. బార్గెయిన్ గూడా లేదండి. కాకపోతే కాస్ట్ కొంచెం అతిగా అనిపించింది నాకైతే. మొన్న మా హస్బెండ్ తోటి ఒక మూవీ చూడడానికి వెళ్ళానండి. 'యూఐ' అనే మూవీ. ఆ మూవీ చూడడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ క్రౌడ్ వచ్చేసి మరీ విపరీతంగా ఉన్నారండి. మోర్ దాన్ 1000 పీపుల్ దాకా కనపడ్డారు. సరే ఎగ్జిబిషన్ ఉంది గదా! ఒకసారి చూద్దాం అని అనిపించేసి ఇంక ఈరోజైతే వచ్చానండి చూడ్డానికి. మీకిందులో ఏమన్నా ఐటెమ్స్ నచ్చి కొనాలనుకుంటే గనక ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.